టీచర్లకు టెట్ గండం. 2 ఏళ్లు అర్హత సాధించకుంటే ఇంటికే. సీనియర్ ఉపాధ్యాయుల్లో కలవరం. తీర్పుపై పునరాలోచనకు సంఘాలు డిమాండ్. ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పుతో పలువురు ఉపాధ్యాయుల ఆందోళన మొదలైంది. ప్రభుత్వ టీచర్లుగా కనీసం 5 ఏళ్లు సర్వీస్ ఉన్నవారంతా టెట్ అర్హత సాధించాల్సిందే అని స్పష్టం చేస్తూ 2 ఏళ్ల గడువు ఇచ్చింది. అర్హత సాధించని వారు తమ ఉద్యోగాలు వదులుకోవాలని తీర్పులో పేర్కొనడంతో ఉపాధ్యాయ లోకం గందరగోళంలో పడింది. కాగా ఉద్యోగ విరమణకు సంబంధించి విరమణకు 5 ఏళ్ల లోపు ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు అయితే ఇచ్చింది. అయితే వారు కూడా పదోన్నతి పొందాలంటే టెట్ అర్హత సాధించాల్సిందే అంటూ చెప్పింది. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయులకు గుదిబండగా మారింది. 20 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్తగా పరీక్షలు నిర్వహించడం గందరగోళం గురి చేయడమే అవుతుంది. 2012కు ముందు ఉద్యోగాల్లో చేరిన టీచర్లకు పదోన్నతుల్లో సైతం మినహాయింపులు ఇచ్చేలా ఆలోచన అయితే చేయాలని చెప్పేసి అన్నారు. సుప్రీంకోర్టు శరాఘాతం అయిందని చెప్పేసి టీటీసీ, బీఈడీ, ఇతరత్ర పోటీ పరీక్షలు అర్హత సాధించి 20 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న ఉపాధ్యాయులకు కోర్టు తీర్పు శరాఘాతంగా మారింది. కోర్టు తీర్పును సమీక్షించాలి, ప్రభుత్వం చొరవ తీసుకొని ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళన అయితే తెరదించాలని చెప్పేసి ఇవి కోరుతున్నారన్నమాట. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా అటు పదోన్నతుల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలాగైతే పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.